శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో మహిళలకు సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, ఆన్లైన్ మోసాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో జరిగే మోసాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. తెలియని నెంబర్ల నుండి వచ్చే కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దని తెలిపారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఎవరైనా బాల్య వివాహాలు చేసినట్టయితే తమకు సమాచారం అందించాలని తెలిపారు. దొంగతనాలు పెరుగుతున్న తరుణంలో మహిళలు బయటికి ఒంటరిగా వెళ్తే జాగ్రత్తగా ఉండాలని, క్యాంపులకు వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇళ్లలో భద్రతా చర్యలు చేపట్టాలని, తెలియని వ్యక్తులను ఇంటి లోపలికి అనుమతించరాదని, రాత్రి సమయంలో తలుపులు మూసి ఉంచి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్లు చేసి, చాటింగ్లు చేసి మాట్లాడితే ఎవరిని దయచేసి నమ్మవద్దు. మీ తాలూకా ఆధారాలు కానీ, పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏది కూడా ఇవ్వవద్దు. పరిస్థితులు కూడా డబ్బులు పంపించవద్దు. పంపించారా మరుక్షణం మీ డబ్బు కోల్పోతారు, లాస్ అయిపోద్ది. ఒకవేళ ఎవరైనా తెలియక అలా పంపిస్తే, మీకు తెలిస్తే ఇమీడియట్గా 1930కి కాల్ చేస్తే ఆ డబ్బు అనేది బ్లాక్ చేయడం పడుతుంది. తర్వాత బ్యాంక్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే చైల్డ్ మ్యారేజ్ 18 సంవత్సరాల లోపు అమ్మాయిని ఎవరైనా ఈరోజు అంగన్వాడీ టీచర్స్ మరియు ఆశా వర్కర్స్, వెలుగు సంఘ సభ్యులు మరియు ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి మహిళలు అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎక్కడ ఎవరు ఎటువంటి ఆపదలో ఉన్నా, ఏ సంఘటన జరిగినా పోలీసుల దృష్టికి డైల్ 112 కాల్ ద్వారా తీసుకురావాలి. వాళ్ళు పోలీసు యొక్క ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఎటువంటి ప్రజలు ఇబ్బందులు పడకూడదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ 112 కాల్ అనేది పెట్టడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే సైబర్ క్రైమ్ ఎక్కడైనా సరే, ఎవరైనా ఆన్లైన్లో కానీ, ఇంకా ఏదైనా బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ చెప్పినా, ఓటీపీ నెంబర్లు చెప్పినా, లేదంటే లింకులు ఏమైనా క్లిక్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, ఏమైనా సోషల్ మీడియాలో కానీ ఏదైనా ఎవరికైనా వ్యక్తికి ఇబ్బంది కలిగించినట్టయితే అటువంటి ఇబ్బందులు కూడా పోలీసు వారికి తెలియజేయవచ్చు. ఎవరైనా డబ్బు కోల్పోయినట్టయితే, ఏదైనా మోసపూరితంగా ఆన్లైన్లో మోసాలకు లోనైనట్లయితే ఇమీడియట్గా 1930 కాల్కి కాల్ చేసినట్లయితే వాళ్ళ యొక్క డబ్బు మరి హోల్డ్ చేయబడుతుంది. తర్వాత బ్యాంకుల ద్వారా ఆ డబ్బు మళ్ళీ వీళ్ళకి రిటర్న్ చేయబడుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ 1930 కాల్ని సద్వినియోగపరుచుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా బాల్య వివాహాలు, అమ్మాయికి పద్ధతిసుకొని పోలీసు వారి రక్షణ, అదేవిధంగా గవర్నమెంట్ ఏవైతే అధికారులు ఉన్నారో వాళ్ళ యొక్క సహాయం తీసుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇళ్ళకి తాళాలు వేసుకొని ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు, విహారయాత్రలకు కానీ, ఏదైనా క్యాంపులు వెళ్ళేటప్పుడు దయచేసి ఇళ్లలో విలువైన బంగారు, వెండి ఆభరణాలు కానీ, డబ్బు కానీ పరిస్థితిలో ఉంచవద్దు. ఒకవేళ ఎవరైనా మీరు ఊర్లో వెళ్ళేటప్పుడు దయచేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చినట్లయితే మీ ఇంటిపై నిఘా ఉంచబడుతుంది. LHMS కెమెరాస్ అని చెప్పి కెమెరాస్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క బైకులు కానీ, మీ యొక్క వాహనాలు ఏమున్నా సరే జాగ్రత్తగా మంచి భద్రత గల ప్రదేశాల్లో ఉంచుకోండి. హ్యాండిల్ లాకులు వేయకుండా చాలామంది వదిలేస్తున్నారు. తాళాలు కూడా వాటికే వదిలేస్తున్నారు. దీనిని దొంగలు ఆసరాగా తీసుకొని అటువంటి బైకులు కానీ, వెహికల్స్ తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా వారి వస్తువుల పట్ల నిర్లక్ష్యం వద్దు. అత్యంత జాగ్రత్తగా మీ యొక్క వస్తువుల పట్ల రక్షణ తీసుకోండి. ఇంకా ఏమైనా నేరాలు జరిగినట్లయితే పోలీసు వారి దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఎంక్వైరీ చేసి దొంగలు పట్టుకోవడం జరుగుతుంది. మహిళలు ఒంటరిగా వెళ్తున్న టైంలో చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి. దయచేసి మహిళలు గుర్తించాలి. ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళేటప్పుడు, నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వెళ్ళాలి. వీలైనంత వరకు బంగారం వేసుకెళ్ళకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ వేసుకెళ్ళిన చుట్టుపక్కల పరిసరాలు అబ్జర్వ్ చేసుకుంటూ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడినట్టయితే వారి యొక్క వివరాలు 112 కాల్ ద్వారా పోలీసులకి సమాచారం తెలియజేయాలి. అదేవిధంగా శక్తి యాప్ అని ఉంది కదా, శక్తి యాప్ని కూడా అందరూ కూడా వినియోగించుకొని
పోలీసు యొక్క రక్షణ ఇమీడియట్గా మీరు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఎక్కడుంటే అక్కడికే పోలీసు వారు వచ్చి మీ యొక్క సమస్యని పరిష్కారం చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.